మహాత్ములు ముద్దుబిడ్డడు. అధ్యాయం 3. మహాత్ముల అవధూతుల సందర్శనం. ఆధ్యాత్మిక సామ్రాట్ శ్రీ షిరిడి సాయినాథుని దివ్య ఆశీస్సులతో అమృతానుభవంతో బ్రహ్మానందంలో కాలం గడుపుతున్న శ్రీ భరద్వాజ రెండవసారి షిరిడి వెళ్ళినప్పుడు, సాయి మీ సమాధి దర్శనంతోనే ఇంతటి అనుభవం కలిగింది కదా, మిమ్మల్ని సశరీరులుగా దర్శించగలిగితే ఎంత బాగుండేదో. ఆ అదృష్టం నాకు కలగలేదు. ఇకనైనా నాకు పరిపూర్ణులైన సిద్ధపురుషులు అవధూతల దర్శనం ఆశీర్వచనం కలిగేలా దయచూడవలసింది అని ప్రార్థించారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శిన. అధ్యాయం 4. అధ్యాయము 3. శ్లోకం. భగవద్గీత. సద్గురువులకు సాష్టాంగ నమస్కారము సేవ చేసి ప్రశ్నించు. అప్పుడు ఆ బ్రహ్మజ్ఞులు జ్ఞానం ఉపదేశిస్తారు. మహాత్ముల అన్వేషణలో దూర ప్రాంతాలకు దేశమంతా తిరిగారు భరద్వాజ. తాను IAS చదువుకున్నానని భావించక, శీతతాపాన్ని లెక్క చేయక, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల ప్రక్కన ప్లాట్ఫారంసే పైన విశ్రాంతి తీసుకుంటూ తల్లి ఒడిలో చేరటానికి తహతహలాడే బిడ్డల అవధూతల సిద్ధపురుషుల సాన్నిధ్యం చేరుటకు తపించి తిరిగారు. వారి పాదసేవ చేశారు. అన్వేషణ ఎంత తీవ్రంగా ఉండేదంటే, ఇది విషము అంటే దాన్ని నోట్లో వేసుకొని అయినా సరే తెలుసుకోవాలనే తపన ఉండేది. భగవంతుడు అవధూతల రూపంలో, సద్గురువుల రూపంలో భూమిపై సంచరిస్తుంటాడని శ్రీ గురుచరిత్ర, శ్రీ దత్తాత్రేయ ఉపనిషత్తు, భగవద్గీతాది గ్రంథాలు చెబుతున్నాయి. బాలోన్మత్త పిశాచవత్తు అని శంకరాచార్యులు వారు అన్నట్లు అవధూతల బాలల వలె, ఉన్మత్తుల వలె, పిశాచాల వలె సంచరిస్తుంటారు. వారిని గుర్తించి సేవించే సామర్థ్యం మనలో ఎక్కువ మందికి ఉండదు. అలాంటి అన్వేషణలో ముళ్లబాటలో శ్రీ భరద్వాజ ముందుకు సాగారు. అష్టకష్టాల్ని, ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు. మహాత్ముల దగ్గర సాధించిన జ్ఞానభిక్షను, ఆధ్యాత్మిక అనుభూతుల్ని సాధించే వరకు సంఘానికి తెలపక, సాధించిన మరుక్షణమే సంఘాన్ని మరొక పంచిపెట్టారు భరద్వాజ గారు. మహాత్ములను, అవధూతలను సందర్శించిన విధానం చూద్దాం. భరద్వాజ గారు మహాత్ములను, అవధూతలను సందర్శించిన విధానం చూద్దాం. జిల్లెళ్ళిమూడి అమ్మ. షిరిడీ దర్శనం తర్వాత 1963 ఆగస్టు నెలలో భరద్వాజ గారు దర్శించిన జ్ఞానుల్లో మొట్టమొదటి వారు జిల్లెళ్ళమూడి అమ్మగారు. వీరిని జిల్లెళ్ళమూడి గ్రామం బాపట్లకు గుంటూరు జిల్లా 13 కిలోమీటర్ల దూరం సాక్షాత్తు రాజరాజేశ్వరి అవతారంగా భక్తజనులు భావిస్తారు. వీరు గార్హస్థ్యమును స్వీకరించిన జ్ఞాన సంపన్నురాలు. భరద్వాజ గారు దర్శించిన వారిలో కొందరు ప్రజల దృష్టిలో అప్పటికే జ్ఞానులుగా, సద్గురువులుగా గుర్తించబడ్డ తాను మాత్రం గుడ్డిగా నమ్మక పరిశీలన దృష్టితో చూడటమే ప్రధానంగా కనిపిస్తుంది. భరద్వాజ గారు వీరి వద్ద అనేక ప్రశ్నలు, చర్చల ద్వారా తన నిరంతర ఆధ్యాత్మిక సాధన పదిలం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఉద్యోగ ధర్మ నిర్వహణలో ఉంటూ సెలవుల్లో ఆశ్రమానికి వచ్చి పోతుండేవారు. చివరికి అమ్మ ఆజ్ఞపై బాపట్ల కళాశాలలో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఆశ్రమంలో ఉంటూ మాతృశ్రీ మ్యాగజైన్కి వ్యాసాలు వ్రాస్తూ పరిశీలించేవారు. అక్కడ అమ్మ గురించి ది వాయిస్ ఆఫ్ మదర్ అన్న గ్రంథాన్ని రచించారు. మానసిక సాధనతో పాటు శారీరక సాధనలో భాగంగా ఆశ్రమంలో సేవ చేసేవారు. శ్రీ పాకలపాటి గురువు గారు, బాబుగారు అంటారు. 11/6/1911 నుండి 6/3/1970 పెద్దన్న శ్రీ కృష్ణమాచార్యులు గారి ద్వారా విన్న శ్రీ మాస్టారు 18/9/66 నర్సీపట్నం నుండి ఏజెన్సీ ప్రాంతంలో లోతుగడ్డ జంక్షన్లో దిగి అడవిలో కాలిబాటన నడిచి భీమ్సింగ్ చేరి ఆశ్రమంలో బాబుగారిని దర్శించారు. నరమాంస భక్షకులుగా ఉన్న చెంచు, కోయ, బోయ మొన్నగు అడవిజాతి ప్రజల హృదయాల్లో, బ్రతుకుల్లో రామదీపాలు వెలిగించి వారిని ఋషి సంతతిగా తరింపచేసిన సిద్ధపురుషులు పాకలపాటి గురువుగారు. వారి దర్శన ఆశీస్సులతో భరద్వాజ గారు పులకించారు. ఎన్నెన్నో సందేహాల్ని నివృత్తి చేసుకోవడమే కాక అనేక యోగ సాధన విషయాల్ని గ్రహించారు. వారి సలహా మేరకు సౌభాగ్యవతి అలివేలు మంగమ్మ గారితో వైవాహిక జీవితాన్ని పంచుకున్నారు. శ్రీ మహాత్ములు ముద్దుబిడ్డడు. 3వ అధ్యాయము 3వ పేజీ. అవధూత శ్రీ చీరాల స్వామి. అవధూత శ్రీ చీరాల స్వామి
నిజమైన రత్నాన్ని రత్నాల వ్యాపారే కనిపెట్టగలడు. జ్ఞానుల్ని జ్ఞానే కనిపెట్టగలడు. చీరాల పట్టణంలో రోడ్ల వెంట చింపిరి గడ్డంతో జడలు కట్టిన తలతో చిరిగిన మాసిన గడ్డంతో గొడ్డలతో బోదకాలితో సంచరిస్తూ చార్మినార్ సిగరెట్లను త్రాగుతూ తాను తింటున్న అన్నంలో కుక్కలు మూతి పెట్టినా పట్టించుకొని వీరిని గూర్చి అవధూతలుగా లోకానికి పరిచయం చేసిన ఘనత భరద్వాజ గారిదే. 1967వ సంవత్సరంలో జిల్లెళ్లమూడి ఆశ్రమంలో ఉంటున్న రోజుల్లో టైఫాయిడ్ జ్వరం రాగా చీరాలలో డాక్టర్ శ్రీధర్రావు గారి హాస్పిటల్లో చేరిన భరద్వాజ గారు శ్రీ స్వామివారిని దర్శించారు. ఆ స్థితిలో స్వామి కారప్పొడి, ఇడ్లీ, దోశలు తినిపించారు. అంతటి జ్వరములో అపథ్యం చేసినా తిరిగి జ్వరము రాకపోవడము, స్వామి సన్నిధిలో ఆయనకు కలిగిన చిత్తశాంతి వీరికి స్వామి పట్ల మహాత్ములన్న విశ్వాసం కలిగింది. శ్రీ స్వామివారు ఎన్నో రహస్య విషయాల్ని భరద్వాజ గారికి తెలిపారు. మాస్టర్ గారిని స్వామివారు ఎర్రస్వామి అని పిలుస్తూ వారి రాక కోసం ఎప్పుడూ తపిస్తూ ఎర్రస్వామి ఎప్పుడొస్తాడయ్యా అని చుట్టూ ఉన్న వారిని పదే పదే అడిగేవారు. 2/9/73లో స్వామివారు భౌతిక దేహత్యాగం ముందు రోజున శ్రీ మాస్టర్ గారికి కళాశాల తరగతి గదిలో ప్రవేశిస్తుండగా స్వామి దర్శనమివ్వడంతో ఆ దర్శనాన్ని చూస్తూ గడప తట్టుకొని మాస్టారు పడిపోయారు. అదే రోజు చీరాల వెళ్లడం, స్వామి 3/9/73న చివరి శ్వాస వదలడం, అంత్యక్రియలు శ్రీ మాస్టారు గారు, చంద్రం, మరియమ్మ, డాక్టర్ శ్రీధర్రావు మున్నగు భక్తజనుల సమక్షంలో జరిపించడము జరిగింది. ఆనందమాయి మాత ఉత్తరప్రదేశ్లో గొప్ప యోగినిగా, కృష్ణ సాక్షాత్కారం పొందిన జ్ఞానిగా పూజింపబడుతున్న మాత శ్రీ ఆనందమాయి నైమిషారణ్యములో శ్రీ అఖండానంద సరస్వతి స్వామివారి ఆధ్వర్యములో నిర్వహించబడుతున్న భాగవత సప్తాహంలో పాల్గొనుటకు విచ్చేశారు. ఆ విషయం పత్రికలో చదివి శ్రీ భరద్వాజ గారు జిల్లెళ్లమూడి ఆశ్రమం నుండి ఉన్న పట్టున కేవలం ఒక దుప్పటి టవలు తీసుకొని బయలుదేరి నైమిషారణ్యములో దిగి దాదాపు 12 కిలోమీటర్లు చెప్పులు లేకుండా కాలినడకన వెళ్లి అమ్మ ఉంటున్న ఆశ్రమం చేరారు. విపరీతమైన చలి, మంచుతో ఒంటిపై తడిసిన గుడ్డలు, ఒకవైపు తీవ్రమైన ఆకలి, మరోవైపు మనసు నిండా అమ్మ దర్శనం కోసం ఆరాటం. 70 సంవత్సరాల ప్రాయంలో ఉన్న అమ్మ పసిపిల్లలా వెన్నెలలా నవ్వుతూ ప్రక్కనున్న వారితో దైవ దర్శనానికై జీవుడు పడే తపన గూర్చి మాట్లాడుతున్నది. భరద్వాజ గారు వెళ్లి నమస్కరించగా ఆశీర్వదిస్తూ తదేకంగా చూచారు. దర్శనానంతరము బసకై ఆశ్రమవాసుల్ని విచారించగా క్రొత్తవారికి చోటు లేదన్నారు. అక్కడే 2 ఫర్లాంగుల దూరములో రాత్రంతా చెట్టు క్రింద మంచుకు కప్పుకున్న దుప్పటితో తడిసి ముద్దయి ఆకలితో తీవ్ర జ్వరం తలనొప్పితో గడిపారు. ఉదయం శక్తి కూడదీసుకొని అమ్మవారి దరిచేరగా ప్రత్యేక ఆశీస్సులు అందించి ఆశ్రమంలో ఉండుటకు వీలు కల్పించారు. తర్వాత 2-3 సార్లు అమ్మ దర్శనం చేసుకున్న ధన్యజీవి శ్రీ భరద్వాజ. మహాత్ములు ముద్దుబిడ్డెడు, అధ్యాయం 3, 4వ పేజీ, పుస్తకంలో 25వ పేజీ. శ్రీ అఖండానంద సరస్వతి భాగవత పారాయణ ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్కారం పొందిన వీరిని భాగవత ప్రవచనం చేశాక భరద్వాజ గారు దగ్గరికి చేరి ధర్మం గురించి, నేటి పరిస్థితుల గురించి ప్రశ్నించి చర్చించారు. చివరకు స్వామి కొందరైనా ధర్మాన్ని నిలబెట్టేవారుండాలి, అప్పుడే శిష్ట రక్షణకయ్యి ధర్మరక్షణకయ్యి దైవం అవతరిస్తాడు. ప్రజల్లో ధర్మాన్ని మేల్కొల్పాలి. ప్రస్తుతం నువ్వు నేను చేస్తున్న పని అదేగా అని భుజం తట్టి బహుత్ మీఠా అని భరద్వాజను దగ్గరకు తీసుకున్నారు. శ్రీ గుణవల్లి మహారాజ్ షిరిడీ సాయి సన్నిధిలో ఉండగా ఎప్పుడూ లేనంతగా పూణేలో ఉంటున్న పాత విద్యార్థి శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గుర్తుకు రాగా వారిని చూడ్డానికై పూణే వెళ్లారు. మాస్టర్ గారు వారి ఇంట్లో లేకపోగా ఈ పట్టణంలో ఎవరైనా మహాత్ములు ఉన్నారేమో అని విచారించారు. అచట సిద్ధపురుషులు 84 సంవత్సరాల ప్రాయంలో ఉన్న శ్రీ గుణవణి మహారాజు యోగి వారున్నారని, వీరు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి టెంబే మహారాజు గారి ప్రత్యక్ష శిష్యులు తెలుసుకొని వారి దగ్గరకు వెళ్ళగానే వారు మాస్టర్ గారిని చూస్తూ ఓ సాయిబాబా కా బేటా అని పలకరించారు.
నైమిషారణ్యములో జరిగిన భాగవత సప్తాహంలో మహనీయులు అఖండానంద సరస్వతి వారు సజీవుడైన సిద్ధపురుషుడే జ్ఞానాన్ని ప్రసాదించగలరని, సమాధి చెందిన మహాత్ములు ఎంతటి గొప్పవారైనా ఐహిక రక్షణ మాత్రమే సమకూర్చగలరని చెప్పారు. అది మాస్టారు గారికి సమస్య కాగా ఈ విషయాన్ని శ్రీ గుణవళి మహారాజు గారితో ప్రస్తావించారు. అప్పుడు వారు శ్రీ సాయిబాబా విషయంలో అట్టి శంక అవసరం లేదు, ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుల అవతారం. మహాసమాధి అనంతరం ఎందరికో భౌతికంగా దర్శనమిస్తూ వారిని ఉద్ధరిస్తున్నారు. నీవు నడుస్తున్న బాట మంచిదే, ఆ మార్గాన్నే సాగిపో అని ఆశీర్వదించారు. పిమ్మట ఆ గొడవని మహారాజుల వారి ప్రత్యక్ష గురువులకు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారిచే సంస్కృతములో రచింపబడిన శ్రీ సంహితాయన గురు ద్విసాహస్రి అన్న 2000 శ్లోకాలు గల శ్రీ గురుచరిత్రను ప్రసాదంగా పొందారు. శ్రీ గురుచరిత్ర పారాయణ ద్వారా శ్రీ మాస్టర్ స్వప్న దర్శనం పొంది తన గురువు షిరిడి సాయినాథుడిని గుర్తించారు. పిమ్మట ఆ గురుచరిత్ర గ్రంథాలని ఆంధ్రీకరించి ఆంధ్రావళికి నిత్యపారాయణ గ్రంథంగా అందించిన ధన్యాత్ములు శ్రీ భరద్వాజ గారు, శ్రీ రంగన్న బాబు. వీరు శ్రీ కోదండరామస్వామి ఉపాసకులు. ఏలూరు, చీరాల, ముఖ్యంగా గుంటూరు పట్టణాల్లో నివసించిన వీరిని రామభక్తుడు రంగన్నబాబు గారని పిలుస్తారు. వీరు వైశ్య కుటుంబంలో జన్మించిన వారు. చిన్నతనములో మంచి కండపుష్టి కలవారు. ఒక హరిదాసు కథలో దృఢ విశ్వాసంతో ప్రార్థిస్తే రామ దర్శనం అవుతుంది అని విన్న వీరు ఇంటికి వెళ్ళి ప్రయత్నించి 3 గంటల్లో వీరికి రామదర్శనమైంది. పిమ్మట గృహస్థ జీవనం చేశారు. సంతానం కలదు. కుటుంబ పోషణకై వీరు మొదట్లో ఇళ్లకు త్రాగునీరు అందించి జీవనం చేశారు. శ్రీ మాస్టర్ వీరిని అనేక సార్లు దర్శించి వీరి రామభక్తికి ఆకర్షితులయ్యారు. మాస్టర్ గారి కోరికపై, రాముని ఆజ్ఞపై విద్యానగర్కు మాస్టర్ గదికి వచ్చి షిరిడి సాయి మందిరాన్ని నిర్మిస్తామని మాస్టర్ గారిని ఆశీర్వదించారు. బాబుగారికి రాముల వారు నిత్యం కనిపించేవారు. దివ్య ప్రసాదాన్నిచ్చేవారు. ఒకేసారి 9 ఇళ్లల్లో భోజనం చేసిన సందర్భాలున్నాయి. గుంటూరు ప్రాంత ప్రజల హృదయాల్లో శ్రీరాముని బంటుగా, భక్తుడిగా ముద్ర వేసుకున్న వీరు భరద్వాజ గారిని గూర్చి చిన్న కలటరి బాబు అనే ఆనందంతో చెప్పేవారు. వీరు 1979లో రామునిలో ఐక్యమయ్యారు. శ్రీ రాకిడీ బాబా జిల్లెళ్లమూడి ఆశ్రమానికి వచ్చిన శ్రీ పూర్ణానంద స్వామి శ్రీశైలం, హటకేశ్వరం ద్వారా వీరు గురువైన శ్రీ రాకిడీ బాబా గురించి భరద్వాజ గారు విన్నారు. 1970లో గణేష్పురిలో శ్రీ నిత్యానంద స్వామి వారి సమాధి దర్శనం చేసుకున్న పిమ్మట అతడికి వచ్చిన శ్రీ పూర్ణానంద స్వామి శిష్యుల ద్వారా శ్రీ రాకిడీ బాబా గారు గణేష్పురి వచ్చిన విషయం తెలుసుకొని వెంటనే వారి దర్శనానికి వెళ్లారు. అతడికి దగ్గరలో ఉన్న అనసూయ కుండం ప్రక్కనున్న అనసూయ ఆశ్రమంలో 60 సంవత్సరాల శ్రీ రాకిడీ బాబా గారిని దర్శించుకొని వారి చేత బాలశివ, నువ్వెక్కడ నమస్కరిస్తే అక్కడ సాయినాథుని పాదాలే ఉంటాయి, ఆయన నన్నడు విడవకు అని ఆశీస్సులను పొందారు. అంతేకాక నిన్నెవరు ప్రేమించినా ద్వేషించినా పర్వాలేదు, నేడు గురువుల్లాగా కపటాన్ని బోధించకు, ఎంతటి కష్టమైనా సరే సత్యాన్నే బోధించు అన్న అమూల్య ప్రబోధాన్ని మాస్టర్ పొందారు. అదే మనందరికీ అందించారు. మహాత్ములు ముద్దుబిడ్డడు 3వ అధ్యాయము 6వ పేజీ, పుస్తకంలో 27వ పేజీ. శ్రీ పూండి స్వామి సమకాలీనులైన మహాత్ములందరి చేత గొప్పగా ప్రశంసించబడ్డ శ్రీ పూండి స్వామి వంటి వారు అరుదు. వీరు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలసపాకం ప్రాంతంలో బాలోన్మత్త పిశాచవత్తుగా తిరుగుతూ కనిపించిన అవధూతులు. వీరు 1979లో సమాధి చెందారు. ఒకసారి భరద్వాజ పూండీస్వామి సన్నిధిలో ఉన్నప్పుడు ఒక సాధువు వచ్చి స్వామికి ఎదురుగ్గా నిల్చోగా స్వామి తదేకంగా చూచారు. పిమ్మట భరద్వాజ గారు ఆ సాధువును కలిసి పదే పదే అడగగా పూండీ స్వామిని గూర్చి ఇలా తెలిపారు.
నేను ఎన్నో ఏండ్లుగా యోగాభ్యాసం చేస్తూ హిమాలయాల్లో ఉండగా మధ్యలో యోగ సాధనలో అవాంతరాలు ఎదురైనవి. పైమెట్టుకు తీసుకుపోగలిగిన సద్గురువు దర్శనానికై అన్వేషిస్తుండగా ఒక అవధూత కనిపించి శ్రీ పూండి స్వామిని దర్శించమని ఆదేశించారు. దానిపై నేనిక్కడకు రాగా హిమాలయాల్లో కనిపించిన అవధూతలాగే వీరున్నారు. అంతేకాక స్వామి దృష్టి నా మీద పడగానే నేను అంతకాలం ఏ ఆధ్యాత్మిక స్థితికై తప్పిస్తున్నానో ఆ స్థితి తనకు అప్రయత్నంగా అనుభవమైందని ఆ సాధువు చెప్పినట్లు శ్రీ మాస్టర్ సత్సంగంలో చెప్పేవారు. అవధూత శ్రీ చివటం అమ్మ. చివటం గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు 5 కిలోమీటర్ల దూరం. అచ్చమ్మ నామంతో కూలీ పని చేస్తూ ముక్తి కొరకు సాధన చేస్తుండేవారు. వివాహానంతరము వీరికి కుమారుడు కలిగారు. పిమ్మట కొత్తలంక యోగి శిష్యులకు శ్రీ సాధురాం బాబాజీ పౌరాణిక ఉపన్యాసం చేస్తూ అవధూత లక్షణాలను గురించి చెబుతుండగా విని ఇంకొంచెం వివరంగా చెప్పమని అడిగారు. అంతటా ముండనం చేయించుకొని ముండలాగా ఉండవే ముండా అన్న వారి వాక్యాన్నే ఉపదేశంగా తీసుకొని వైరాగ్యం చెంది అప్పటికప్పుడే ఒంటి మీద గొడ్డల్ని తీసి పారేయగా గురువు విసిరేసిన దావతనే ప్రసాదంగా భావించి ఒంటిపై కప్పుకొని సాధనతో అవధూతగా మారి తర్వాత అవధూత చివటం అమ్మగా లోకంచే కొనియాడబడ్డారు. వీరిని దర్శించి వీరి ఆశీస్సులను విశేషంగా పొందారు శ్రీ భరద్వజ. విద్యానగర్లో మాస్టారు ప్రేరణతో నిర్మిస్తున్న శ్రీ సాయి మందిరానికి అమ్మగారు 116 రూపాయలు ఆశీస్సులతో పంపిస్తూ భక్తుడు విసయ్య పంతులు గారిని మందిర కుంభాభిషేకానికి పంపారు. 8/6/1981 సంవత్సరంలో అమ్మవారు సమాధి చెందగా వారం రోజులు భరద్వాజ గారు సత్సంగాలు చేసి శ్రీ వాడపల్లి బాబుగారితో మందిరానికి శంకుస్థాపన చేశారు. అమ్మ ఇదివరకు చేతితో ప్రసాదం ఇచ్చేది. ఇప్పుడు ఒడిలో పోసుకొని కూర్చున్నారు. ఎవరికి చేతనైనంత వారు తీసుకోవడమే అని భరద్వాజ గారు చెప్పారు. ఒకసారి చివటం వెళ్ళిన మాస్టారి గారికి ఎదురుగా వచ్చిన చివటం అమ్మ శ్రీ భరద్వాజ మాస్టారి గారి పాదాలు పట్టుకున్నది. ఒకసారి చివటం వెళ్ళిన మాస్టారి గారికి ఎదురుగా వచ్చిన చివటం అమ్మ శ్రీ భరద్వాజ మాస్టారి గారి పాదాలు పట్టుకున్నారు. అవధూత వెంకయ్య స్వామి. గొలగమూడి గ్రామంలో నెల్లూరు పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఆగస్టు 24, 1982న సమాధి చెందిన భగవాన్ వెంకయ్య స్వామి నేడు లక్షలాది భక్తుల చేత పూజలందుకుంటున్నారు. మొదట్లో నాగవెల్లటూరు గ్రామ పరిసరాల్లో సంచరిస్తూ గొలగమూడి చేరుకొని పిచ్చి వెంకయ్యగా అతడి ప్రజల చేత గుర్తించబడ్డ వీరిని 1977 ఫిబ్రవరి 2న శివరాత్రి ప్రథమముగా దర్శించిన తోడనే శ్రీ భరద్వాజ వీరి పిచ్చి వెంకయ్య కాదు, మన పిచ్చిని బావటానికి ఎంతెచ్చిన ఘన ఆధ్యాత్మిక వైద్యుడని గుర్తించారు. వీరి లీలలను శ్రీ పెసల సుబ్బరామయ్య గారి సహకారంతో సేకరించి నేను దర్శించిన మహాత్ములు 4 అన్న గ్రంథాన్ని రచించి లోకానికి అవధూతగా వీరిని పరిచయం చేశారు. శ్రీ స్వామివారు 30/9/1980 సంవత్సరం విద్యానగర్ వచ్చి ఎవరింట బస చేయడానికి ససేమరో అంగీకరించని వారు శ్రీ మాస్టారు గారింటికి వచ్చి ఆ పుణ్య దంపతులకు ప్రత్యేక ఆశీస్సులు అందించుటయే కాక 4 రోజులు వరుసగా శ్రీ సాయి మందిరములో ఉండి అశేష భక్తజనులకు తమ దర్శన ఆశీస్సులను అందించారు. సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ స్వామివారి సంప్రదాయమని దత్తాత్రేయ స్వరూపులకు శ్రీ షిరిడి సాయికి వీరికి చాలా దగ్గర సంబంధం ఉందని తెలియచేస్తారు భరద్వాజ. భగవాన్ శ్రీ సత్యసాయి. పుట్టపర్తి గ్రామంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబాగా దేశ విదేశీయులచే పూజింపబడుతున్న ప్రేమమూర్తిని దర్శించి విశేష ఆశీస్సులను పొందారు. అంతేకాక భరద్వాజ గారు రచించిన ది సుప్రీం మాస్టర్ అన్న గ్రంథానికి శ్రీ అక్కలకోట స్వామి చరిత్ర స్వామి ప్రశంసలు అందించారు. ఈ గ్రంథరచన వైట్ఫీల్డ్, బెంగళూరులో జరిగింది. గ్రంథరచన పూర్తి అయ్యాక శ్రీ సత్యసాయి వీరికేసి నిశ్చింతగా చూస్తూ చాలా సంతోషం, బాగుంది బంగారు అంటూ వ్రాతప్రతిని ప్రత్యేకంగా సృష్టించి ఆశీస్సులు అందించారు. ఫరాడ్ సింగ్ శ్రీ అనసూయమాత. నాగపూర్కు సమీపంలోని ఫరాడ్ సింగ్లోని శ్రీ అనసూయమాతను దర్శించిన
మాస్టారు వీరి ఆశీస్సులు నిండుగా పొందారు. సరి అయిన బట్టలను ధరించని వీరు తన తిక్కను కుదిర్చే యోగినులు. శ్రీ మాస్టారు గారు కారణంగా ఎందరో భక్తులు యోగిని దర్శిస్తూ ఆశీస్సుల్ని పొందుతున్నారు. ఈ యోగిని శ్రీ మాస్టారు గారి సమాధిని ఒంగోలులో దర్శించి ప్రదక్షిణం చేశారు. శ్రీ సంత్ గులాబ్ బాబా వీరు మహారాష్ట్రలోని కాటెల్ ప్రాంతంలోని మహనీయులు. వీరిని దర్శించిన మాస్టారు లోకానికి సిద్ధపురుషులుగా వీరిని పరిచయం చేశారు. శ్రీ మహారాజు గారు ఒంగోలు పట్టణం విచ్చేసి షిరిడీ సాయి మందిర కుంభాభిషేకోత్సవంలో పాల్గొని భక్తజనులకు ఆశీస్సులు అందించారు. నేటికి భౌతిక దేహంతో ఉంటూ అనేక చోట్లకు వెళ్ళి తన గాన మాధుర్యంతో భక్తుల్ని మైమర్పిస్తున్న సిద్ధపురుషులు. వీరు 8/6/1995 విద్యానగర్ షిరిడీ సాయి మందిరములో సాయి విగ్రహ ప్రతిష్ఠ చేసిన వీరు ధ్యాన మందిరంలోని శ్రీ మాస్టారు గారి పటానికి మోకరిల్లారు. మాస్టారు గారింటికి వచ్చి భక్తులకు ఆశీస్సులు అందించారు. శ్రీ సమర్థ నారాయణ్ మహారాజు, సమర్థ రామదాసు స్వామి సంప్రదాయానికి చెందిన పీఠాధిపతులు, సిద్ధపురుషులు. వీరు 1975 జూలై 26న శ్రీ భరద్వాజ విద్యానగరులో తన గదిలో సత్సంగములో సకల సాధు స్వరూపి షిరిడీ సాయి అన్న అధ్యాయం చదువుచుండగా వీరు ఎంతించి ఆశీస్సులు అందించారు. పిమ్మట డిసెంబర్ 11, 1975 వాకడాలో పుత్రకామేష్టిని నిర్వహించిన వీరు భరద్వాజ గారి సత్సంగ సభ్యుల్ని విశేషంగా ఆశీర్వదించారు. శ్రీమతి రేవతమ్మ వీరు మదరాసు వాస్తవ్యులు, తపస్విని, అవధూత యోగిని, మాయీమాత, సేలం శిష్యురాలు. శ్రీ మీనాక్షీదేవి అనుగ్రహమును పొందిన వీరి దర్శన భాగ్యమును శ్రీ భరద్వాజ గారు పొందారు. విద్యానగర్ శ్రీ షిరిడీ సాయి మందిర నిర్మాణానికి ప్రత్యేక ఆశీస్సులతో 116 రూపాయలు పంపిస్తూ ఇది రేవతమ్మ ప్రసాదం కాదు, మీనాక్షీదేవి ప్రసాదం, అంతా బాగా జరుగుతుంది అని అన్నారు. ఎందరో విద్యార్థులు, సత్సంగ సభ్యులు వీరిని దర్శించుకున్నారు. శ్రీ మాయీమాత తమిళనాడు సేలం ప్రాంతములో సంచరించిన గొప్ప యోగిని. సుమారు 300 సంవత్సరాలకు పైగా జీవించిన వీరు 1993లో సమాధి చెందారు. భరద్వాజ గారు వీరిని దర్శించి వీరి ఆశీస్సులను పొందారు. శ్రీ మాయి అమ్మ 1988 కార్తీక పౌర్ణమి రోజున శ్రీ మాస్టారు గారి ఇంటికి ఒంగోలు వచ్చి అందరినీ ఆశీర్వదించారు. కడప అవధూతేంద్రులు కడప పట్టణంలో రోడ్ల వెంట పాత బస్టాండు, కలెక్టర్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఫైర్ స్టేషన్ కార్యాలయం ఆవరణంలో 6 అడుగుల పైగా నల్లటి దేహంతో చెదిరిన జుట్టుతో మొలకు మోకాళ్ళ వరకు పంచె చుట్టుకొని చొక్కా లేకుండా సంచరించే వీరిని దర్శించిన భరద్వాజ వీరు గొప్ప అవధూతలను తెలియచేశారు. కడప ప్రాంత ప్రజలు వీరి దివ్యలీలను రుచి చూశారు. పట్టణం మందుల మేధావులు కూడా వీరి మహత్యాన్ని కొనియాడారు. అద్దేపో పోడా అంటూ దగ్గరకొచ్చే అందరినీ కసిరి కొట్టే వీరు భరద్వాజ గారిని, వారి సత్సంగ సభ్యుల్ని దర్శించినప్పుడల్లా ఆదరించేవారు. ప్రాపంచిక అవధులు దాటిన ఈ అవధూతేంద్రులు 1978 సంవత్సరం ఏప్రిల్ 10న సమాధి చెందగా కడప పాత బస్టాండ్లో వీరి సమాధి మందిరం నిర్మించారు. వేలాది మంది వీరి సమాధిని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శించి తరిస్తున్నారు. శ్రీ ఖాన్ సాహెబ్ కర్నూలు పట్టణంలో సంచరించిన గొప్ప ముస్లిం ఔలియా. శ్రీ భరద్వాజ గారు వీరిని దర్శించి వీరి ఆశీస్సులను పొందారు. ఒకసారి వీరితో సంభాషణం గావించిన మాస్టారు గారు వీరు త్వరలోనే దేహత్యాగం చేయబోతున్నారు అని సన్నిహితులతో తెలియచేశారు. అలాగే జరిగింది. 19/1/1985 వీరు సమాధి చెందారు. అవధూత శ్రీ రామిరెడ్డి తాత కల్లూరు అవధూత శ్రీ రామిరెడ్డి తాతగారిని 1986లో శ్రీ భరద్వాజ గారు దర్శించారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్కు 2 కిలోమీటర్ల దూరములో ఎదురుగా కల్లూరు గ్రామం కనిపిస్తుంది. శ్రీ భరద్వాజ చాలాసార్లు తాతగారిని దర్శించి తాతగారి ఆశీస్సులు పొందారు. 1988లో తాతగారు శ్రీ భరద్వాజ గారింటికి ఒంగోలు వచ్చి అందరికీ ఆశీస్సులు అందించారు. తిరిగి 1990లో మాస్టారు గారి జయంతి దినోత్సవంలో పాల్గొని
ప్రస్తుతం ఉన్న ఇంటికి వచ్చి అందరికీ ఆశీస్సులు అందించారు. మాస్టారు గారి ఈ అన్వేషణలో శ్రీ గోపాలస్వామి, శ్రీ కాళహస్తి అవధూతలు. 2 శ్రీ నాగం మునీంద్ర స్వామి రామభక్తులు, నెల్లూరు జిల్లా, అనంతపురం. 3 శ్రీ సుధీంద్రబాబు సిద్ధపురుషులు, తణుకు సమీపం, ఇప్పటికీ భౌతికంగా ఉన్నారు. 4 శ్రీ నాంపల్లి బాబా, ఇప్పటికీ భౌతిక దేహంతో పాత బస్తీలోని గౌలీపుర, హైదరాబాదులో ఉన్నారు. 5 శ్రీ రామసూరత్ కుమార్, అరుణాచలం, భౌతికంగా ఉన్నారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులకు శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి. 7 శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి. 8 శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు, దత్తోపాసకులకు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి, చందవోలు. శ్రీ శివనేశన్ స్వామి, షిరిడి. మొన్నగు వారినెందరినో దర్శించి వారి ఆశీస్సులను పొంది వారి మహత్యాన్ని సహృదయంతో మనందరికీ తెలియచేశారు. సూర్యుడు ఆకాశాన్ని, భూమిని, అన్నింటినీ ప్రజ్వలింపచేసిన హృదయములోని చీకటిని మహాత్ముడే పోగొట్టగలడు. మధులుబ్ధో యథా భృంగ పుష్పాతు పుష్పాంతరం వ్రజేత్ జ్ఞానలుబ్ధస్తదా శిష్యో గురుర్గురుం తరం వ్రజేత్. గురుగీత. భావం: మధువునందు ప్రీతి కల తేనెటీగ ఒక పుష్పం నుండి వేరొక పుష్పం వద్దకు ఎలా తిరుగుతుందో అట్లే జ్ఞానం కొరకు తపించే శిష్యుడు ఒక గురువు నుండి వేరొక గురువు వద్దకు వెళ్ళాలి. అవధూత చీరాల స్వామితో మాస్టారు. 3వ అధ్యాయము సంపూర్ణం.